ప్రసవ వేదన పడి మరణాన్ని రుచి చూస్తుంది అమ్మ ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు. అది ఆ నొప్పి భరించిన అమ్మకే తప్ప పురుషులంగా మనకు తెలియదు. మనల్ని కనేటప్పుడు అమ్మ ఎంత ప్రసవ వేదనను అనుభవించిందో. కొంతమంది కనేటప్పుడు ప్రాణాలు కూడా కోల్పోతారు. ఓ రకంగా చెప్పాలంటే నీకు జన్మనివ్వటానికి అమ్మ చావటానికి కూడా సిద్ధపడింది. ఆ మరణపు చేదు అనుభవిస్తుంది. ఆ నొప్పులు పడే టైం గావు కేకలు పెడుతుంది. కానీ అంత బాధలో అంత కేకల్లో కూడా అమ్మ ఏం తెలుసుకుంటుందో తెలుసా? కొంచెం నేను భరిస్తే, కొంచెం నేను ఓర్చుకుంటే ఒక బిడ్డకు జన్మనిచ్చిన దాన్ని అవుతాను. నా ఈ కష్టం వల్ల ఒక బిడ్డ ఈ లోకంలోకి వస్తాడు, ఒక బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తాడు అనే అమ్మ ఆశపడి అంత యాతనను అనుభవించింది. నా యేసయ్య అంత వేదన ఎందుకు అనుభవించాడో తెలుసా? నేను ఇలా ఈ వేదన అనుభవిస్తే దీన్ని బట్టి అనేక మంది నా బిడ్డలు పరలోక రాజ్యంలో అడుగు పెడతారు. నా బిడ్డలో పాపాన్ని కడిగేసుకొని దిద్దుకొని మార్పు చెంది ఒక క్రొత్త జీవితం జీవించడానికి అవకాశం నేను ఇవ్వాలి. నేను ఇవ్వకపోతే వాళ్ళకి దొరకదు అని అది మనకివ్వడానికి ఆయన ప్రాణం పెట్టాడు. యేసు ఇచ్చిన ఈ అవకాశాన్ని మనకెవరు ఇవ్వలేదు.